ఏంటండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసరికి మన మొదటి వీడియో అండి మన ఛానల్లోని. ఏంటా అనుకుంటున్నారా? రొయ్యలు చూపిస్తున్నాను. మరి భీమవరం స్పెషల్ రొయ్యలే కదండి. ఆ రొయ్యలతోని రొయ్యల బిర్యానీ చేసుకుందండి. అందరూ దమ్ము చికెన్ బిర్యానీలు చూసే ఉండుంటారు, లేకపోతే మటన్ దమ్ము చూసే ఉండుంటారు. రొయ్యలతో దమ్ చేసేసుకుందామా? మరి చాలా సింపుల్గా ముందు రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసేసి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో. పక్కన ఇంగ్రీడియంట్స్ ఇవే అండి, ఎన్నో కాదు. ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, గరం మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బియ్యాన్ని మంచి కడిగేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకోండి. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న రైస్ని పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో కొన్ని బిర్యానీ సరుకులు వేసేసుకొని మంచిగా ఒక 75% ఉడికిచ్చేయండి. ఉడికిచ్చేసిన తర్వాత ఈ లోపులోనే ఒక పేస్ట్ అయితే చేసుకోవాలి. అదే మెయిన్ దీనికి వచ్చేసరికి. ఏం కాదండి, కొంచెం ఉల్లిపాయలు వేసేసుకొని దాంట్లో మసాలాలు వేసేసుకొని ముందు చూపిన మసాలాలో మంచిగా రోస్ట్ చేసేయండి. మంచిగా వేపేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేయండి. తీస్తారు కదండి. తర్వాత రైస్ ఎంతవరకు ఉడికిందో కరెక్ట్గా చూసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని లేయర్లు చొప్పున వేసేసుకోండి. ఏమండి చెప్పడం మర్చిపోయాను, రొయ్యల్ని మంచిగా మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని మంచిగా ఫ్రై చేసుకొని ఫస్ట్ చేసుకున్న ఆనియన్ మసాలా ఒక్కొక్క లేయర్ చొప్పున వేసుకోండి. అలా లేయర్లు చెప్పు మూడు లేయర్లు వేసుకోండి. అలా తర్వాత దాన్ని ఒక్క 15 నిమిషాలు దమ్ పెడితే రొయ్యలు ఇష్టం లేని వాళ్ళు కూడా రొయ్యల బిర్యానీ తినేస్తారండి. మనకి చికెన్ బిర్యానీ కూడా గుర్తురాదండి, చూసుకోండి మరి.